నంద్యాల జిల్లా డోన్లో 210 కోట్ల రూపాయల భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డి బెంగళూరులో హౌజో పేరుతో కంపెనీ నడిపి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల నుండి సుమారు 210 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడులు పెట్టించిన శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి పెరగడంతో గద్వాల కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేశాడు. తన వద్ద పనిచేసే వ్యక్తికి జీపీ ఇచ్చి ఆస్తులు అమ్ముకుంటూ బాధితులను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం 226 మంది బాధితులు ఇతని వలలో పడి కోట్ల రూపాయలు నష్టపోయారు. ప్రస్తుతం నిందితుడు పరారిలో ఉండడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 30న ఈ పిటిషన్ విచారణకు రానుండడంతో బాధితుల్లో ఉత్కంఠ నెలకొంది. కష్టపడి సంపాదించిన డబ్బు పోవడంతో మధ్యతరగతి పెట్టుబడిదారులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆస్తుల అటాచ్మెంట్ కు ప్రయత్నిస్తున్నారు. మా కాడ 1894 నుంచి మా కాడ రికార్డు కరెక్ట్ ఉంది సార్. ఇప్పుడు వరకు ఈ రికార్డులోనే మాకు కరెక్ట్ ఉంది. వాళ్ళ కాడ రికార్డు తప్పు ఉంది సార్. వాళ్ళకి ఫిలిప్ అని రిజిస్టర్ చేసినాడు. ఆ ఫిలిప్ వెనకాల లేదు, అది దొంగ డాక్యుమెంట్ సార్. అది ఫేక్ డాక్యుమెంట్. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకొని మమ్మల్ని ఫేక్ డాక్యుమెంట్ అంటుంటారు. మా కాడ 1894 నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్ కంటిన్యూ సార్. మేము ఎక్కడికైనా మేము డాక్యుమెంట్ చూపిస్తాం. మాకు హైకోర్టు 3 కోట్లు మాకు ఆర్డర్ ఇచ్చింది సార్. అయినా కూడా మాకు న్యాయం జరగడం లేదు.